ఆవు కథ. వెంకటాపురం అనే ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతను తన పొలాల్లో కష్టపడి పని చేస్తుండేవాడు. ఎంత కష్టపడ్డా కూడా పంట కుటుంబానికి సరిపోయేంత మాత్రమే వచ్చేది. ఇంట్లో ఆవు లేకపోవడంతో పిల్లలకు పాలు లేదా పెరుగు ఇవ్వడం కష్టమైపోయింది. ఒకరోజు రామయ్య పొలంలో పని చేస్తున్నప్పుడు సరిహద్దు దగ్గర ఒక అందమైన తెల్లటి ఆవు కనిపించింది. దాని కళ్ళు చాలా ప్రకాశవంతంగా ఉన్నాయి. ఆశ్చర్యపోయిన రామయ్య ఆ ఆవు తన వైపు నెమ్మదిగా వస్తున్నట్లు చూశాడు. దాని తోక మెల్లగా ఊపుతోంది. రామయ్యకు ఆ ఆవు మీద కరుణ వచ్చింది. అతను దానికి కొంచెం గడ్డి ఇచ్చి నీరు పోశాడు. ఆ ఆవు సంతోషంగా తిని అక్కడే ఉండిపోయింది, వెళ్ళిపోలేదు. సాయంత్రం రామయ్య ఆ ఆవును ఇంటికి తీసుకువచ్చాడు. అతని భార్య సీతమ్మ కూడా ఆ ఆవును చూసి సంతోషించింది. మరుసటి రోజు ఉదయం రామయ్య ఆ ఆవు పాలు పితికాడు. పాలు చాలా గాఢంగా మరియు తీపిగా ఉన్నాయి. ప్రతిరోజు ఆ ఆవు తక్కువ కష్టంతో ఎక్కువ పాలు ఇస్తుండేది. మిగిలిన పాలతో రామయ్య పెరుగు మరియు నెయ్యి తయారు చేయడం ప్రారంభించాడు. వాటిని గ్రామంలోని మార్కెట్లో అమ్మడం ప్రారంభించాడు. కొన్ని వారాల్లోనే అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఒకరోజు వెంకయ్య అనే ఒక వృద్ధ గ్రామస్థుడు రామయ్య ఇంటికి వచ్చాడు. ఆ ఆవును చూసి అతను చిరునవ్వు నవ్వాడు మరియు చెప్పాడు, ఇది సాధారణ ఆవు కాదు, ఇది ధనలక్ష్మి ఆవు. మీరు దాన్ని ప్రేమ మరియు దయతో పోషిస్తే అది మిమ్మల్ని సంపదతో ఆశీర్వదిస్తుంది. వెంకయ్య మాటలను గుండెలో పెట్టుకున్న రామయ్య మరియు సీతమ్మ ఆ ఆవును మరింత ప్రేమతో పోషించడం ప్రారంభించారు. వారి కుటుంబ ఆదాయం నిరంతరం పెరిగింది. కానీ రామయ్య ఎప్పుడూ సంపదతో తన హృదయాన్ని మరుగున పెట్టలేదు. అతను ఆ ఆవు పాలను గ్రామంలోని ఇతర పేద కుటుంబాలతో పంచుకున్నాడు. ప్రతి ఒక్కరూ దాని ఆశీర్వాదాలను పొందేలా చూసుకున్నాడు. కథానీతి: ప్రేమ, కరుణ మరియు నిబద్ధత జీవితాన్ని మెరుగుపరుస్తాయి. నిజమైన సంపద వ్యక్తిగత లాభంలో మాత్రమే కాకుండా ఇతరులతో పంచుకోవడంలో ఉంది. ఇది మొత్తం సమాజానికి సంతోషం మరియు శాంతిని తెస్తుంది.